బ్రేకింగ్ అంటుంది. ప్రియుడు మోసం చేశారని ఓ మహా తల్లి బిడ్డనే అమ్మేందుకు ప్రయత్నించింది. కడుపులో పెరుగుతున్న బిడ్డని ఏం చేయాలో తెలియక మధ్యవర్తులను ఆశ్రయించింది. బాలుడు పుట్టిన వెంటనే కరీంనగర్ కు చెందిన దంపతులకు 6 లక్షలకు విక్రయించింది. విషయం తెలుసుకున్న బాలల పరిరక్షణ కమిటీ సభ్యులకు తెలియడం అసలు నిజం బయటపడింది. 15 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్ కు చెందిన యువతిని ప్రేమికుడు ప్రేమించి గర్భవతిని చేసి వెళ్లిపోయాడు. పుట్టబోయే బిడ్డని ఎలా పోషించాలో తెలియని పరిస్థితుల్లో మధ్యవర్తులతో డీల్ కుదుర్చుకుంది. హైదరాబాద్ లోని ఆసుపత్రిలో బాలుడిని కొనుగోలు చేస్తున్నట్లు తెలుసుకున్న బాలల పరిరక్షణ కమిటీ సభ్యులు బిడ్డను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. బాలుడిని మాతా శిశు కేంద్రానికి తరలించారు. ఒకటి రిసీవ్ చేసుకోవడం జరిగింది. సివిల్ హాస్పిటల్ ఏరియాలో ఒక చిన్న బాబును పాపను ఇట్లా అమ్మకం ఏదో జరుగుతున్నట్టు వాళ్ళకి సమాచారం, అక్కడ పక్కన డబ్బులు ముట్టినాయా, పాపను మళ్ళీ రిటర్న్ తీసుకుంటున్నారు అనే రకంగా అక్కడ ఏదో జరుగుతుంది సార్ అని చెప్పేసి డైల్ 100 కాల్ రావడం జరిగింది. డైల్ 100 కాల్ రాగానే ఇమీడియట్గా బ్లూ కోట్ వాళ్ళని అక్కడ పంపించాము. ఆ పాటికి అక్కడ నుంచి కార్లో వాళ్ళు వెళ్ళిపోయినారు. వెళ్ళిన తర్వాత సీసీ ఫుటేజెస్ అబ్జర్వ్ చేసిన తర్వాత దాంట్లో ఒక పాపను ప్లస్ వీళ్ళు అక్కడ ఒక ఆటోను ఒక కారు చిన్న పాపను అటు ఇటు తీసుకోవడము ఇవ్వడము జరుగుతున్నట్టయితే దాంట్లో అబ్జర్వ్ చేయడం జరిగింది. ప్రియుడు మోసం చేశారని ఓ మహా తల్లి బిడ్డనే అమ్మేందుకు ప్రయత్నించింది. కడుపులో పెరుగుతున్న బిడ్డను ఏం చేయాలో తెలియక మధ్యవర్తులను ఆశ్రయించింది. బాలుడు పుట్టిన వెంటనే కరీంనగర్ కు చెందిన దంపతులకు 6 లక్షలకు విక్రయించింది. విషయం తెలుసుకున్న బాలల పరిరక్షణ కమిటీ సభ్యులకు తెలియడం అసలు నిజం బయటపడింది. 15 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ ఫోన్లలో అందిస్తారు. ప్రశాంత్, మనం చూస్తున్నాం కరీంనగర్ లో పసికందు విక్రయం కలకలం రేపింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? నిజంగానే అంటే ఇప్పుడు ఒక పాశవిక చర్యగానే చెప్పొచ్చు. ఇప్పుడు పూర్తిగా ఒక పసికందును అంటే తన ప్రేమించిన వ్యక్తి మోసం చేశాడని, తన కడుపులో పెరుగుతున్న బిడ్డని నేను ఏ విధంగా సాకాలనే నేపంతో ఆ పుట్టిన పసికందుని ఇక విక్రయించడానికి ఒక మహిళ ప్రయత్నించిన నేపథ్యం ఇక కరీంనగర్ జిల్లాకు సంబంధించి అంటే ఈ మహిళకు సంబంధించి హైదరాబాద్ లో ప్రేమించిన వాడు మోసం చేసిన తర్వాత ఆ పసికందును కరీంనగర్ లో ఉన్న కొంతమంది వ్యక్తుల సహాయంతో ఒక కుటుంబానికి అమ్మడానికి ప్రయత్నించిన నేపథ్యం ఒక్కసారిగా చైల్డ్ వెల్ఫేర్ కి సంబంధించి ప్రధానంగా వారికి తెలియడంతో వారు కూడా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఒక్కసారిగా ఆ పసికందుకి సంబంధించిన మన విజువల్ చూస్తా ఉన్నాం. ఎట్లా విక్రయిస్తున్నారు, ఎంతమంది, దాంట్లో దాదాపు 12 మంది ఇన్వాల్వ్ అయినట్టుగా డిపార్ట్మెంట్ చెప్తా ఉంది. ఖచ్చితంగా వారందరినీ కూడా మేము అరెస్ట్ చేశాం, ఖచ్చితంగా ఇట్లాంటివి జరగకుండా చూసుకుంటున్నాం అనేది కూడా ప్రధానంగా పోలీసులు చెప్తున్నారు. కానీ ఇట్లాంటి చర్యకు సంబంధించి ఇక ఆ మహిళ హైదరాబాద్ నుండి ఈ కరీంనగర్ జిల్లాకి సంబంధించి ఇక ఏదైతే కొనుగోలు చేస్తున్న వారంతా కూడా కరీంనగర్ జిల్లాకు సంబంధించిన వారు కావడము, మధ్యలో 12 మంది ఉండడము, అది కరీంనగర్ లోని సాయిబాబా దేవాలయం సమీపంలో ఒక ఆసుపత్రి వద్ద పూర్తిగా వారి కొనుగోలు అదేవిధంగా అమ్మకానికి సంబంధించిన ఆ విజువల్స్ మనం అన్ని చూస్తా ఉన్నాం. వీటన్నిటికీ సంబంధించి ఇట్లాంటి సమాజంలో జరగకుండా ఉండాలనేది కూడా ప్రధానంగా చాలా మంది మేధావులు చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఈ ఒకవేళ ఎలాంటి మీ ముందు జరిగినప్పటి ఇట్లాంటి సంఘటనలు జరిగితే ఖచ్చితంగా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనేది కూడా చైల్డ్ ప్రొటెక్షన్ కి సంబంధించిన అధికారి కూడా చెప్తున్న సందర్భం. ఈ ఫిర్యాదు అంటే ఈ సంఘటనకు సంబంధించి పూర్తిగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు తిరుపతి. తర్వాత వెంటనే దాదాపు ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరినీ కూడా వారిపైన కేసులు నమోదు చేసిన సందర్భం కనబడుతోంది. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ ప్రశాంత్.